విజయవాడ వన్ టౌన్లోని ఓ హలీం స్టాల్ వద్ద గొడవ జరిగింది. ఈ ఘర్షణలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే తమపై దాడి చేసింది ఆసిఫ్ అనుచరులేనని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధితులు కలెక్టరేట్కు చేరుకుని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని, లేకుంటే కమిషనర్ను కలిసి లేఖ అందజేస్తామని బాధితులు తెలిపారు. ఏదైతే రంజాన్ సందర్భంగా హలీం స్టాల్స్ ఏర్పాటు చేశారో వన్ టౌన్ పంజా సెంటర్లో అక్కడ గత రాత్రి 10 గంటలకు అంటే 2 సెంటర్ల మధ్య అంటే ఎవరైతే 2 స్టాల్స్ పెట్టారో వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదంలో ఒక సెంటర్ వాళ్ళు వచ్చేసి ఇంకో సెంటర్ ఆవిడ ఎవరైతే ఒక లేడీ ఉన్నారో కరీన్యూసా బేగం ఆవిడ మీద దాడి చేసి ఆవిడని కొట్టడం జరిగింది. దానికి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి కలెక్టర్ కార్యాలయానికి అయితే వచ్చారు. అసలు వాళ్ళని అడుగుదాం, అసలు ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుందాం పదండి. అసలు ఏం జరిగిందమ్మా? వాళ్ళు గొడవపడి వచ్చి కొడితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే లేదమ్మా ఇక్కడ లేదు, నీకు నెత్తురు కారుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంటే మీరు రండి మేడం అంటే ఎస్ఐ గారు అన్నారు నేను రాను, మీరు వెళ్ళండి నేను వస్తాను అన్నారు. కానీ అక్కడ వెళ్ళి మేము రాత్రి 4 దాకా ఉన్నాం, అయినా ఎవ్వరు రాలేదు. అక్కడ పోలీసు వాళ్ళు ఇలా నెత్తురు కారిపోతుంది రావాలి కదా మీరు ఎందుకు రాలేదంటే మేము వస్తామండి అని రాలేదు, ఫోన్లు కూడా ఎత్తలేదు. ఎందుకు కొట్టారు, అసలు ఎందుకు గొడవ జరిగింది మీకు వాళ్ళకి, అసలు ఏం జరిగింది? అయినా రంజాన్ అయిపోయింది కదా. నా స్టాప్ ఎదురుగా కొడుకు కూడా తండ్రి వచ్చి నుంచొని వాడికి ఎలాగైనా కొట్టాలా అన్నారు. తండ్రి కొడుకు చూడండి, నేనేంటి నేను అన్నాను ఎందుకు అలా తిట్టున్నారు మీరు సాయిబులు మేము సాయిబులు ఎందుకు అలా గొడవ చేస్తున్నారంటే నువ్వేంటే చెప్పేది అన్నారు. నువ్వు రా నీ చూసుకుంటావంటే నేను అడ్డం వెళ్ళాను. అది తీసుకొచ్చి కత్తి కూడా శూలం తీసుకొచ్చి కొట్టేశారు. మా బాబుని కొట్టబోయారు, నన్ను కొట్టారు, తర్వాత మా బాబుని కూడా కొట్టారు. అంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేదంటే మామూలుగానే? ఆయన ఎవరో మాకు తెలియదండి. కొట్టిన ఆయన మనీ ఆసిఫ్ అతను వాళ్ళ అల్లుడు వాళ్ళ పనిలోకి పెట్టుకొని కొట్టించారు. వైసీపీ వాళ్ళు ఆసిఫ్ అనే అతను వాళ్ళ అనుచరులు మళ్ళీ అది నామకే అప్సర్ అనే వాళ్ళంతా మొత్తం కలిసి కుమ్ముగూడి 20 మందితో మమ్మల్ని దాడి చేశారు మా మీద. వాళ్ళంతా వెళ్ళి మేము పోలీస్ స్టేషన్కి ఇచ్చేస్తే పోలీస్ వాళ్ళు కూడా ఇప్పుడు దాకా కంప్లైంట్ తీసుకోలేదు. మేము సిపి ఆఫీస్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం మేము, నేను నా భార్య. మాకు ఎవరు సహకరించలేదు, అందువలన మాకు న్యాయం చేయాలని మేము ఇచ్చేస్తున్నాం. సిపి వాళ్ళే కొట్టారని మీరు ఎలా అనుకుంటున్నారు? వాళ్లే మమ్మల్ని ఇప్పుడు గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి వీళ్ళంతా చేస్తున్నారని చెప్పి మేము ఇచ్చేస్తున్నాం. గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకురావాలని ఎవరు అసలు? టీడీపీ గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి వైసీపీ వాళ్ళు ఎంత మొత్తం గొడవలు సృష్టించి ఇలాగ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళు సీఏ గారు వచ్చారు, నాకు రక్తం కారుతున్న చూసేసి అటు వాళ్ళని తీసుకురండి ఇటు వాళ్ళని తీసుకురండి, వాళ్ళకి వీళ్ళు కంప్లైంట్ వాళ్ళ కంప్లైంట్ తీసుకొని అన్నారు. నెత్తురు కారుతుంది ఆడదానికి నెత్తురు కారున్నా కూడా చూసి వెళ్ళిపోయారు సీఏ గారు. అసలు ఏం మాట్లాడాల, కేసు కూడా తీసుకోవాలా. ఇక్కడ ఏమీ లేకపోయినా ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం ఉందో వాళ్ళ అనుచరులు అయితే వచ్చి వీళ్ళ మీద దాడి చేశారని కూడా వీళ్ళు చెప్తున్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి వైకే న్యూస్. కెమెరామ్యాన్ విశ్వనాథ్, పద్మావతి.